హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అండి. 75 అండ్ అలాగే 243 అనే టూ నెంబర్స్ తీసుకొని మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు 75 ఉంది, 75 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, 325 are 75, అలాగే 5 5s are 25. సో 75 మనం ఎలా రాయొచ్చు అంటే 3 into 5 into 5 గా రాసుకోవచ్చు. ఇప్పుడు 243 ఉంది కదా, ఈ 243 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, 381s are 243, అలాగే 327s are 243, 3 9s are అలాగే 3 3s are. సో ఫైనల్ గా మనకి 243 మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, 3 5 టైమ్స్ ఉంది కాబట్టి 3 into 3 into 3 into 3 into 3 5 టైమ్స్ ఇక్కడ రాసుకుంటారు. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే ఈ టూ నెంబర్స్ లో ఏదైతే కామన్ గా ఉంటుందో అది మాత్రమే మనం హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేస్తాము. కానీ ఎల్సిఎం వచ్చేసరికి ఏంటి, కామన్ గా ఉన్నది తీసుకోవాలి, రిమైనింగ్ వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. కానీ హెచ్సిఎఫ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాము. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది ఏంటి, 3. ఇది ఒక్కటే మనకి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 3. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ తీసుకొని రిమైనింగ్ సమ్స్ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉన్నాయండి, అవి టెక్స్ట్ బుక్ లో లేవు. సో ఆ సమ్స్ కూడా మనకి ఎగ్జామ్ లో ఇస్తున్నారు కాబట్టి ఆ సమ్స్ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, the HCF of 408 and 1032. సో 408 కి 1032 కి HCF ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈజ్ ఎక్స్ప్రెసిబుల్ ఇన్ ద ఫార్మ్. ఈ ఫార్మ్ లోకి ఎక్స్ప్రెస్ అయితే దాన్ని ఫైండ్ ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HCF ఫైండ్ అవుట్ చేద్దాము. 408 కి 1032 కి HCF ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 408 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి, 2 204s are 408, అలాగే 2 102s are 204, అండ్ 251s are 102, అలాగే 3 17s are 51. 17 is ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేసేస్తాము. 408 ను మనం ఎలా రాయొచ్చు అంటే 2 into 2 into 2 into 3 into 17 ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 1032 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 1032 చూడండి, 2 5s are 10, 2 1s are 2, and 2 6s are 12. మళ్ళీ 2 2s are 4, and 2 5s are 10, 2 8s are 16. మళ్ళీ 2 తో అవుతుంది, 2 1s are 2 2s are 4, and 2 9s are 18. మళ్ళీ చూడండి, 3 తో అవుతుంది, 3 4s are 12, and 3 3s are 9. కానీ 43 is also ప్రైమ్ నెంబర్ అండి. సో అక్కడ మనం స్టాప్ చేసేస్తాము. 1032 ఎలా రాయొచ్చు అంటే 2 into 2 into 2 into 3 into 43 గా రాసుకోవచ్చు. దీనికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏవైతే కామన్ గా ఉన్నాయో వాటిని మాత్రం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2 into 2 into 3, అలాగే ఇక్కడ కూడా 2 into 2 into 3 కామన్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేయాలి. 2 into 2 into 2 into 3 వీటిని మల్టిపుల్ చేస్తే 8 3s are 24. సో హెచ్సిఎఫ్ ఏమవుతుందండి, 24 అవుతుంది. హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నారు, ఇలా కన్వర్ట్ చేయమంటున్నారు. కాబట్టి ఈ 24 ని ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దానికి మనం ఈక్వల్ చేస్తాము. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 1032m minus 408 into 5 equals to 24. ఇక్కడ 1032m యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 5 తో మల్టిపుల్ చేయండి. 5 8s are 40, 0 4 carry, 5 8 is 0 0 0 plus 4 4, and 5 4s are 20, అంటే 2040 equals to 24. సో 1032m minus 2040 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 2040 అవుతుంది. అలాగే ప్లస్ 24 ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 2064 అవుతుంది. ఇప్పుడు 1032 రైట్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుందండి. సో 1032 2s are 2064 కాబట్టి m వాల్యూ ఏమవుతుంది, 2. సో m is 2. ఇలా మనం సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 615 and 963 లీవింగ్ రిమైండర్ 6 ఇన్ ఈచ్ కేస్.
సో ప్రతి కేసులో మనకి రిమైండర్ ఏమొస్తుంది 6 వస్తుంది. 6 వస్తే అటువంటి లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 615 అలాగే 963 డివైడ్ చేసిన లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. సో దీనికోసం ఎప్పుడైనా మనకి లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నారంటే మనం HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే లీవింగ్ రిమైండర్ 6 ఇన్ ఈచ్ కేసు, ప్రతి కేసులో 6 రిమైండర్ వస్తుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈచ్ నెంబర్ నుంచి ఈ 6 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 615 - 6 చేద్దాము, అప్పుడు 6 not 9 అవుతుంది. అలాగే 963 నుంచి కూడా మనం 6 ని మైనస్ చేస్తే 957 అవుతుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ కి మనం HCF ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 609 కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 609 3 2 అవుతుంది కాబట్టి 3 2s అండ్ 0 3 3s 9. మరి 3 తో అవ్వదండి, 7 తో అవుతుంది. చూడండి 7 2s 14 అలాగే 7 9s 63. అలాగే 957 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ఇక 3 తో అవుతుంది, చెక్ చేయండి. 3 3s 9 అండ్ 3 1s 3 3 9s 27. ఇక్కడ మళ్ళీ 3 తో అవుతుంది, 11 తో అవుతుంది. 11 2s అండ్ 11 9s 11 29s 319. సో ఇప్పుడు మనం HCF ఫైండ్ అవుట్ చేద్దాము. 609 మనం ఎలా రాసుకోవచ్చండి, 3 into 7 into 29. అలాగే 957 ని ఎలా రాసుకోవచ్చు, 3 into 11 into 29 గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 3 కామన్ గా ఉంది, అలాగే 29 కామన్ గా ఉంది కాబట్టి 3 into 29 చేద్దాం. 3 29s are ఏమవుతుందండి 87. 87 is the largest number. Divide 615 and 963, leaving the remainder 6 in each case. So 87 తో ఈ 2 నెంబర్స్ ని డివైడ్ చేస్తే ఈచ్ కేసులో రిమైండర్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఇలా మనం ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేస్తాం. ఒకవేళ మనకి డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, అప్పుడు కూడా సేమ్ డిఫరెంట్ రిమైండర్స్ ఏవైతే రెస్పెక్టివ్ నెంబర్స్ ఇస్తాడో వాటిని మనం ఈచ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకొని సేమ్ ఇదే మోడల్ లో HCF అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్, ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఇక్కడ చూడండి, LCM అండ్ HCF ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 గివెన్ నెంబర్స్. వీటిని యూజ్ చేసుకుని ఇచ్చే సమ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ LCM అండ్ HCF ఆఫ్ 510 and 92 and verify that LCM and HCF equals to product of given numbers. అంటే 510 కి 92 కి LCM HCF ఫైండ్ అవుట్ చేసి ఈ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేయమని అడుగుతున్నారండి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే 510 కి 92 కి LCM HCF ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 510 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 510 2 255s 510 అలాగే 385s 255. నెక్స్ట్ 5 70s 85 అండి. 92 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 246 అలాగే 223s 46. ఇప్పుడు 510 ని మనం ఎలా రాయొచ్చు, 2 into 3 into 5 into 17. మరి 92 ని ఎలా రాయొచ్చండి, 2 into 2 into 23 గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి మనం LCM ఫైండ్ అవుట్ చేద్దాం, అలాగే HCF కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ గా ఉన్నది ఏంటో చూసుకోండి. కామన్ గా ఉన్నది ఏంటి, 2 తీసుకుంటారు యాజ్ టీజ్ గా. తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. 3 into 5 into 17 అలాగే 2 into 23. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి 23460 ఇది వస్తుంది. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే 23460 వస్తుంది. అలాగే HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది కాబట్టి HCF అనేది 2 అవుతుంది. LCM ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే HCF ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని వెరిఫై చేయాలి. సో ఫస్ట్ LHS సైడ్ ఏముంది, LCM ఇంటూ HCF. ముందు LHS అని తీసుకుందాం, అంటే LCM ఇంటూ HCF అని చెప్పి తీసుకోండి. LCM ఇంటూ HCF. LCM అంటే ఏంటి, 23460. HCF అంటే 2. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, మనకి 46920 వస్తుంది. నెక్స్ట్ అలాగే RHS. RHS ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్ 510 అలాగే 92. 510 ని 92 ను మల్టిప్లై చేస్తే అది కూడా మనకి 46920 వస్తుందండి. కాబట్టి LHS is equals to RHS, నథింగ్ బట్ LCM into HCF equals to product of given numbers అని చెప్పి మనం చెప్తాము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గివెన్ that HCF of 306 657 is right, find LCM of 306 657. అంటే
ఇక్కడ మీరు చూడండి 306 657 HCF 9 అయితే అదే సేమ్ నెంబర్స్ కి LCM ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైనా నెంబర్ సేమ్ గా ఉంది HCF ఇచ్చి LCM ఫైండ్ అవుట్ చేయమన్నా లేదా LCM ఇచ్చి HCF ఫైండ్ అవుట్ చేయమన్నా సరే మనం యూజ్ చేయాల్సిన రిలేషన్ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF ఫార్మ్ లో యూజ్ చేయాలి. సో చూడండి we know that LCM into HCF equals to product of numbers, product of given numbers. సో LCM మనకి తెలీదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. HCF ఏమి ఇచ్చారు, ఆల్రెడీ 9 ఇచ్చారు. HCF ఈక్వల్స్ టు 9 ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 306 ఇంటూ 657. ఇప్పుడు మనకి LCM ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 9 మనం రైట్ సైడ్ పంపిస్తున్నాము. LCM ఈక్వల్స్ టు 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. సో 9 తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 9 3s are 27 and 9 4s are 36. 34 into 657. LCM ఈక్వల్స్ టు 22338 వస్తుంది. 22338 ఇది LCM. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 22338. ఇలా మనం చేయొచ్చు. రియల్ నెంబర్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో LCM ఫైండ్ అవుట్ చేయడం, HCF ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో పాటు మనకు ఒక 2 డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అందులో ఫస్ట్ మోడల్ ఏంటంటే చెక్ వెదర్ 6 power n can end with 0. అంటే 6 power అనేది మనకి యూనిట్ డిజిట్ అనేది 0 తో ఎండ్ అవుతుందా అని చెప్తే అడుగుతున్నాడు. సో దానికి మనం ఏం రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 power n కెనాట్ ఎండ్ విత్ 0. 6 power n ఇచ్చినా అలాగే 4 power n ఇచ్చినా సరే కెనాట్ ఎండ్ విత్ 0 అని చెప్పి రాస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సింది ఏంటంటే 6 power n కెనాట్ ఎండ్ విత్ 0. సింపుల్ గా రాసుకోండి, ఎండ్ విత్ 0. ఇప్పుడు ఎందుకని రీజన్ రాయాలి కాబట్టి బికాస్ ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్ విత్ 0 then that number should have factors 2 and 5. సో ఎప్పుడైనా ఏ నెంబర్ అయినా మనకి 0 తో ఎండ్ అవ్వాలంటే ఆ నెంబర్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండాలండి, 2 and 5 ఉండాలి. కానీ 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6 power n. 6 power n కి 5 అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి 6 power n అనేది 0 తో ఎండ్ అవ్వదు అని చెప్పి రాస్తారండి. 4 power n ఇచ్చినా సేమ్ ఇదే ప్యాటర్న్ లో రాసుకోవాలి, సేమ్ ప్యాటర్న్. ఇది ఒక సమ్. నెక్స్ట్ సమ్ ఇప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ వై దీస్ 2 నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ 2 నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కాదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాము. 7 into 11 into 30 plus 13. ఈ రెండిట్లో కామన్ ఏంటి, 13 కామన్ తీస్తే 7 into 11 ప్లస్ రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది. సో 13 7 into 11 77 ప్లస్ 1. సో 13 into 77 ప్లస్ 1 78. ఎప్పుడైనా సరే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయగలిగితే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and itself. సో ఎవ్రీ నెంబర్ షుడ్ హ్యావ్ ద 2 ఫ్యాక్టర్స్ 1 and itself. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతో పాటు ఎప్పుడైతే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ గా రాయగలిగామో ఇంకొకటి ఫ్యాక్టర్స్ అనేది యాడ్ అయినట్టే కదా. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే చాలు, అదేమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో దానికోసం మనం ఇచ్చిన నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయగలిగితే సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ మనం చెప్పవచ్చు. సో అదే రీజన్ రాస్తాం. ఇట్ హ్యాస్ more than 2 factors. More than 2 factors. So it is a composite number. It is a composite number అని చెప్పి రాసేస్తారు సింపుల్ గా. అలాగే ఇంకా చూడండి, ఇంకో నెంబర్ తీసుకుందాం. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇందులో కామన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 ని కామన్ తీస్తే రిమైనింగ్ 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 1 ఉంటుంది. సో 5 into ఇవన్నిటిని మల్టిపుల్ చేస్తే 1008 వస్తుంది ప్లస్ 1. సో 5 into 1009. అంటే ఈ నెంబర్ ను కూడా మనం ఎలా రాసాము, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ గా రాయగలిగాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అదే రీజన్ రాస్తారు. It has more than 2 factors. It has more than 2 factors. More than 2 factors. So it is a composite number. It is a composite number.
అని చెప్పి రాస్తారు. ఇక్కడతో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉన్న మొత్తం అన్ని కాన్సెప్ట్ అలాగే అన్ని మోడల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు సెకండ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ దాని మీద సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching.